హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన పీవైక్యూ సిరీస్లో భాగంగా 101 షిఫ్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. అందులో ఈరోజు మనం డిసెంబర్ 1 రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, ఇది 7th పేపర్ అన్నమాట. సో ఆల్రెడీ మనం 27, 28 మాట్లాడుకున్నాం. ఇది 7th పేపర్, ఫస్ట్ రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ అనమాట. సో దీంట్లో ఉన్న 25 సైన్స్ క్వశ్చన్స్ని మనం క్లియర్గా క్వశ్చన్ బై క్వశ్చన్ చాలా వివరంగా అర్థం చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా వీడియోలోనికి వెళ్ళిపోదాం. ప్రతి క్వశ్చన్ కూడా చాలా నీట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో లైంగికంగా ప్రత్యుత్పత్తి చేసే జంతువుల్లో జన్యు వైవిధ్యాన్ని ఏది నిర్ధారిస్తుంది అని అడిగాడు. Which of the following determines genetic diversity in sexually reproducing animals? లైంగికంగా ప్రత్యుత్పత్తి చేసే జీవులు కొన్ని ఉన్నాయి. వాటిలో వైవిధ్యాన్ని ఏది డిసైడ్ చేస్తుంది? శరీరం లోపల ఫలదీకరణం జరుగుతుంది, కరెక్టే. మన లోపల కూడా మనుషుల్లో కూడా ఫలదీకరణం లోపలే జరుగుతుంది, కానీ అది వైవిధ్యాన్ని డిసైడ్ చేయట్లేదు. సమవిభజన ద్వారా సంయోగ బీజాలు ఏర్పడతాయి, తప్పు. గేమెట్స్ ఆర్ ఫార్మ్డ్ బై నాట్ మియోసిస్ అనమాట. క్షయకరణ విభజన ద్వారా మనకి గేమెట్స్ ఫామ్ అవుతాయి, ఇది రాంగే. ఆఫ్ స్ప్రింగ్ రిసీవ్స్ జీన్స్ ఫ్రమ్ 2 పేరెంట్స్. సంతానం 2 పేరెంట్స్ నుండి జన్యువులను పొందుతుంది, ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. తల్లిదండ్రుల నుంచి వచ్చిన జన్యువులు తల్లి తండ్రి ఇద్దరి నుంచి వచ్చినాయి. అలా రావటం వల్ల డైవర్సిటీ, వైవిధ్యం అనేది జరుగుతుంది. ఒక తల్లి నుంచి మాత్రమే వచ్చింది అనుకోండి, కొత్తగా దాంట్లో పిల్లలో కనపడే లక్షణాలు ఏముండవు. తల్లిదండ్రుల నుంచి 2 లక్షణాలు కలిసి పిల్లల్లో కొత్త కొత్త లక్షణాలు పురుడు పోసుకుంటూ ఉంటాయి. దట్ ఈస్ డైవర్సిటీ. దట్ విల్ హ్యాపెన్ వెన్ రిసీవ్స్ జీన్స్ ఫ్రమ్ 2 పేరెంట్స్. ఓకేనా, ఓన్లీ 1 పేరెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, తప్పు. ఓన్లీ 1 పేరెంట్ ఎక్కడ ఉంటాడు? అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఉంటాడు, నాట్ సెక్షువల్ అనమాట. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. అడవులు మరియు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ఈ కింది వాటిలో కీలక లక్ష్యం ఏంటి అన్నాడు. ఎన్విరాన్మెంట్ అనమాట. వాట్ ఈస్ ద కీ ఆబ్జెక్టివ్? కన్జర్వింగ్ ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ. అడవుల్ని జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్పాన్షన్ ఆఫ్ నేషనల్ పార్క్స్. నేషనల్ పార్కులు పెంచితే సరిపోయిద్దా? కాదు. వారసత్వంగా వచ్చిన జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, ఎస్, ఇది కరెక్ట్ అనమాట. చెట్లు కానీ ఫారెస్ట్లు కానీ కొన్ని రకాల బయోడైవర్సిటీలు కానీ మనం ఏమీ తీసుకురాలా. మన ముందున్న పెద్దవాళ్ళు పితరులు ఏమున్నారో వాళ్ళు తీసుకొచ్చారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాం అనుకోండి, సరిపోయింది. ఏదో మన అవసరాల కోసం వాడిని కొట్టేసాం అనుకోండి, జీవ వైవిధ్యం అండ్ అడవులు ఈ 2 దెబ్బతింటాయి అన్నమాట. ప్రమోటింగ్ టూరిజంని ప్రమోట్ చేస్తే కష్టం, అక్కడ చాలా మార్పులు చేయాలి, అప్పుడు మనం వాటిని పరిరక్షించలేం. అడవులను పారిశ్రామికంగా మార్చాలి, తప్పు. అసలు అడవులను పారిశ్రామికంగా మార్చేస్తే ఇంకా అడవులే ఉండవు, దానివల్ల చాలా ప్రమాదం అన్నమాట. ఓకేనా, సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఒక యంత్రం W జౌల్ పనిని T సెకండ్ల కాలంలో చేస్తుంది. యంత్రం యొక్క పవర్ P అనున్నది కింది వాటిలో ఏ సంబంధంగా సరిగ్గా ఇవ్వబడుతుంది అన్నాడు. మనకి W ఇచ్చాడు, T ఇచ్చాడు, P ఇచ్చాడు, మళ్ళీ కనుక్కోమన్నాడు. సో పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైము, జౌల్ పర్ సెకండ్. మనం దాన్ని ఏమంటాం? వాట్ అంటాం. సో పవర్ బై టైం, వర్క్ బై టైం యాడ్ ఉంది, ఇదిగోండి సి ఆప్షన్. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఓకేనా, కమింగ్ టు 14 క్వశ్చన్స్. టిష్యూస్ మీద అడిగిన క్వశ్చన్ అనమాట. విధి ఆధారంగా ఏ కలయిక మానవుల్లో కనిపించే అన్ని రకాల జంతు కణజాలను సూచిస్తుంది అన్నాడు. అంటే యానిమల్ టిష్యూస్ అనేవి హ్యూమన్స్లో ఏ రకంగా ఉంటాయి అంటే మన బాడీలో ఉండే టిష్యూస్ ఏంటి, మనం కూడా ఒక యానిమల్ కింద కన్సిడర్ చేసుకోవాలి. సో ప్లాంట్ టిష్యూస్ అడగలే, అక్కడ యానిమల్ టిష్యూస్ అడిగాడు. ఏమేమి వస్తాయి ముఖ్యంగా? ఇదిగోండి, ఎపిథీలియల్ టిష్యూ, ఎపిథీలియల్ ఉపకళా కణజాలం, కనెక్టివ్ టిష్యూస్, సందాయక కణజాలం,
మజిల్ కండర కణజాలం, సో మజిల్ టిష్యూ, అండ్ నాడీ కణజాలం నర్వస్ టిష్యూ. సో ఎపిథీలియల్ టిష్యూ, అదేవిధంగా కనెక్టివ్ టిష్యూ, మజిల్ టిష్యూ, నర్వస్ టిష్యూ, ఈ 4 మాత్రమే ఉంటాయి ముఖ్య భాగాలుగా. సో ఇవి యానిమల్స్లో మరియు హ్యూమన్స్లో కనపడే టిష్యూస్ అన్నమాట. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం ఏమనాలి? టిష్యూస్ అనాలి. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ని ఆర్గాన్ అనాలి. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ని బాడీ అనాలి. ఒక కణం సముదాయంగా మారితే కణజాలం, కణజం సముదాయంగా మారితే అవయవం, అవయవాలు సముదాయంగా మారితే బాడీ. ఓకేనా? సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 5th క్వశ్చన్, మనకి కైనమాటిక్స్ నుంచి అడిగాడు. సో ఒక వస్తువుని నేరుగా పైకి విసిరినప్పుడు అది 20 మీటర్లు గరిష్ట ఎత్తుకు చేరుకుంటుంది. ఓకే, ఎస్ ఈక్వల్ టు 20 మీటర్లు. హెచ్ తీసుకుందాం. జీ వాల్యూ ఇచ్చాడు, జీ వాల్యూ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఆ వస్తువుని విసిరినప్పుడు దాని ప్రారంభ వేగం ఇనిషియల్ వెలాసిటీ ఎంత అన్నాడు. ఫైనల్ వెలాసిటీ ఏమైపోయింది? 0 అయిపోయింది. ఒక వస్తువుని పైకి వేసామనుకోండి, ఇక్కడ వి వాల్యూ ఏమైపోయింది? 0 అయిపోయింది. ఇనిషియల్ వాల్యూ ఎంతో కొంత ఉండిద్ది. మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వి ఉంది, యు ఉంది, జీ ఉంది, హెచ్ ఉంది, టీ లేదు. సో టీతో సంబంధం లేని ఈక్వేషన్ తీసుకోవాలి. ఓకేనా? అప్పుడు మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2gh. వి అంటే 0, యు అంటే యూ స్క్వేర్, 2 ఇంటూ జీ వాల్యూ ఎంత? 10, -10 వేయాలి. ఎందుకు సార్ మైనస్ వేశారు? జిఎం కిందకి పని చేస్తుండిద్ది, నువ్వేమో వస్తువుని పైకి వేసావు కాబట్టి నువ్వేసిన యాక్సలరేషన్ పైకి, జిఎం కిందకి. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి నెగిటివ్ తీసుకోవాలి. హెచ్ ఏమో 20, ఈ మైనస్ క్యాన్సిల్. యూ స్క్వేర్ ఈక్వల్ టు 400, యూ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్. 20 మీటర్ల ఎత్తుకు వెళ్ళాలంటే 20 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ఆ వస్తువుని ఈ కండిషన్ ప్రకారం విసరాలి. ఓకేనమ్మా? ఈ ఫార్ములాకి వెళ్ళాలనే విషయం మనం టైంతో ఎక్కడా క్వశ్చన్లో లేదు కాబట్టి చక్కగా దీన్ని తీసుకొని సాల్వ్ చేసేయచ్చు. కమింగ్ టు 6వ క్వశ్చన్, ఏకరీతి చలనానికి సంబంధించి కింది ప్రకటనలో ఏది తప్పు అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యూనిఫామ్ మోషన్ ఈజ్ ఫాల్స్. యూనిఫామ్ మోషన్కి సంబంధించి తప్పుడు స్టేట్మెంట్ చెప్పాలి. ఇది మనకి యూనిఫామ్ మోషన్ కాన్సెప్ట్ నుంచి అడిగాడు. ఓకేనా? చూద్దాం. యాక్సలరేషన్ 0 అన్నాడు. ఎస్, కరెక్టే. యూనిఫామ్ మోషన్లో ఎప్పుడు కూడా త్వరణం 0 ఉంటుంది. ద ఆబ్జెక్ట్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైం అన్నాడు. ఇది కరెక్టే. సమానమైన దూరం సమానమైన సమయంలో వెళ్ళింది. నెక్స్ట్, స్పీడ్ చేంజెస్ కంటిన్యూస్లీ విత్ టైం. ఇది తప్పు. స్పీడ్ ఎప్పుడూ కూడా కాలంతో పాటు మారకూడదు. స్పీడ్ డజంట్ చేంజ్ విత్ టైం, కాన్స్టెంట్ స్పీడ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? స్పీడ్ మారుతుంది కాబట్టి ఇది యూనిఫామ్ మోషన్కి ఎగ్జాంపుల్ కాదు. నెక్స్ట్, వెలాసిటీ డస్ నాట్ చేంజ్. ఇది కరెక్టే. డస్ నాట్ చేంజ్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండిద్ది, కాన్స్టెంట్ వెలాసిటీ అని అర్థం అన్నమాట. సో యూనిఫామ్ మోషన్లో కాన్స్టెంట్ వెలాసిటీ ఉండిద్ది, యాక్సలరేషన్ 0 ఉండిద్ది, స్పీడ్ కూడా కాన్స్టెంట్గా ఉండిద్ది, నాట్ చేంజెస్. ఓకేనమ్మా? కమింగ్ టు 7వ క్వశ్చన్. 7వ క్వశ్చన్ గురించి అడిగాడు. ఇది మనకి యాసిడ్ అండ్ బేసెస్ కెమిస్ట్రీ నుంచి అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ కన్ఫర్మ్స్ దట్ సొల్యూషన్ ఈజ్ యాసిడ్. ఒక సొల్యూషన్ యాసిడ్ అని చెప్పాలంటే కింది వాటిలో మనం ఏం గమనించాలన్నాడు. యాసిడ్ అని చెప్పాలంటే మిథైల్ ఆరెంజ్ ఎలా మారిపోయిద్ది? రెడ్గా మారిద్ది. ఫినాప్థలిన్ ఎలా మారిద్ది? కలర్లెస్గా మారిద్ది. లిట్మస్ పేపర్ ఎలా మారిద్ది? రెడ్గా మారిద్ది. ఇదే కరెక్ట్. ఒక మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో పెడితే రెడ్గా మారాలి. ఒక ఫినాప్థలిన్ రంగు లేని విధంగా మారిపోవాలి. ఒక లిట్మస్ పేపర్ ఎరుపుగా మారిపోవాలి. అప్పుడు ఆ సొల్యూషన్ మనం ఏమని పిలవచ్చు? యాసిడ్ అని పిలవచ్చు. ఒకవేళ ఇవే తీసుకుని మనం బేసిస్ కంపారిజన్ చేసామనుకోండి, మిథైల్ ఆరెంజ్, ఫినాప్థలీను, లిట్మస్ పేపర్, ఈ 3 తీసుకొని ఒకవేళ బేస్లో వెళితే ఎలా మారుతాయో చూద్దాం. యాసిడ్ క్వశ్చన్ అడిగాడు, రేపు బేస్ కూడా అడగచ్చు కదా. మిథైల్ ఆరెంజ్ ఎలా మారిపోయిద్ది? ఎల్లోగా మారిపోయిద్ది బేస్లో పెడితే. ఫినాప్థలిన్ ఎలా పడిద్ది? పీ ఫర్ పింక్, పింక్గా మారిపోయిద్ది. లిట్మస్ పేపర్ బేస్ ఫర్ బ్లూగా మారిపోయిద్ది.
సో యాసిడ్లో ఏమో ఇలా మారుతాయి, బేస్లో అయితే ఇలా మారుతాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఇండికేటర్స్ అనే కాన్సెప్ట్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, దాని నుంచి అడిగాడు అనమాట. ఓకేనా, కమింగ్ టు 8వ క్వశ్చన్. కింది వాటిలో కర్బన సమ్మేళనంగా పరిగణించబడనిది ఏది అన్నాడు. నాట్ కన్సిడర్ యాజ్ కార్బన్ కాంపౌండ్ అన్నాడు. కార్బన్ కాంపౌండ్ అంటే కార్బన్ ఉండాలి. సో ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది కదా అని ఇక్కడ వేస్తాం. ఓకేనా, కాదు. సోడియం కార్బోనేట్ కార్బన్ కాంపోనెంట్ కాదనమాట. కార్బన్ మెయిన్ లీడ్ తీసుకొని ఒక కాంపౌండ్ని ఫామ్ చేస్తే దాన్ని మనం ఏం తీసుకోవాలి, ఆర్గానిక్ కాంపౌండ్గా తీసుకోవాలి. అంతే, కాబట్టి సి ఉన్న ప్రతిదీ కూడా మనం ఆర్గానిక్ కాంపౌండ్ అనకూడదు. ఓకేనా, అది ఆర్గానిక్ కాంపౌండ్ అంటే కార్బను హైడ్రోజన్ ఉండి వాటి మధ్య బాండ్స్ అనేది చాలా చక్కగా ఫామ్ అయి ఉండాలి. అలా ఉంటేనే మనం ఆర్గానిక్ కాంపౌండ్ అని తీసుకుంటాం. అంతేగాని కార్బన్ ఉన్న ప్రతిదీ ఆర్గానిక్ కాంపౌండ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఏ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. ఇథనాల్ C2H5 మీకు తెలుసు, మీథేన్ CH4, ఎసిటిక్ యాసిడ్ CH3COH. నెక్స్ట్ 9వ క్వశ్చన్. ఒక పరమాణువులో 11 ప్రోటాన్లు, 11 ఎలక్ట్రాన్లు, 12 న్యూట్రాన్లు ఉండొచ్చు. ఆ పరమాణు యొక్క ద్రవ్యరాశి ఎంత అన్నాడు. సో మాస్ నెంబర్ అడిగాడు. సో మాస్ నెంబర్ అంటే ఏ అన్నమాట. మాస్ నెంబర్ ఈక్వల్ టు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ఎంత 11, న్యూట్రాన్స్ ఎంత 12, మొత్తం ఎంత 23. సో ఆన్సర్ ఇస్ 23 అనమాట. ఓకేనా, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఇది మనకి అటామిక్ స్ట్రక్చర్ నుంచి అడిగాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు 10వ క్వశ్చన్. బోర్న్ పరమాణు నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు డాష్లో కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నాడు. అకార్డింగ్ టు బోర్స్ అటామిక్ మోడల్, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఇది కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి, నిర్దిష్ట కక్షల్లో తిరుగుతూ ఉన్నాయి. ఈ నిర్దిష్ట కక్షల్ని మనం ఏమని పిలవాలి, స్ట్రైట్ లైన్స్ అనాలా, అనకూడదు. ఎస్, వీటిని అనాలి డిస్క్రీట్ స్టేషనరీ ఆర్బిట్స్ అని పిలవాలి. స్థిర కక్షలు అని పిలవాలి. ఓకేనా, ఇది K, ఇది L, ఇది M, ఇది N. N ఈక్వల్ టు 1 అయితే 1, 2 అయితే 1, 3 అయితే 1, 4 అయితే 1. N వాల్యూని మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనాలి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ప్రకారం మనం స్థిర కక్షలకి అది K కక్ష, L కక్ష, M కక్ష అని చెప్పచ్చు. ఈ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కూడా మనం కనుక్కోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఫార్ములా 2n². ఇప్పుడు n వాల్యూ 2 అనుకోండి, 2 × 2², 2 × 4 8 అలా మనం చెప్పచ్చు. ఓకేనా, సో కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ తెలుసుకోవాలంటే 2n² అనే ఫార్ములా వాడండి. ఓకేనా, ఎలక్ట్రికల్ పాత్ కాదు, ర్యాండమ్ పాత్ కాదు. అర్థమైందా? ఏ నమూనా ప్రకారం తిరుగుతాయి అన్నాడు, కాబట్టి మనం ఆర్బిట్స్ మీద తిరుగుతాయి అని చెప్పాలి. నెక్స్ట్ 11వ క్వశ్చన్. సెల్ బయాలజీ. ఒక కణంలో లైసోజోముల పాత్ర ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లైసోజోమ్స్? మనం చాలాసార్లు చదువుకున్నాం. లైసోజోమ్స్ ఏం చేస్తాయి, డైజెస్టింగ్ ఫారిన్ మెటీరియల్. బయట నుంచి వచ్చి సెల్లోనికి ప్రవేశించిన బయట అంటే సెల్కి సంబంధించిన పదార్థాన్ని ఏం చేస్తుంది, డైజెస్ట్ చేస్తుంది అనమాట. ఏ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏటీపీని ఉత్పత్తి చేస్తుంది కాదు. ప్రోటీన్లు నిల్వ చేస్తుంది కాదు. ట్రాన్స్పోర్టింగ్ ప్రొడక్ట్స్ కాదు. ట్రాన్స్పోర్టింగ్ చేసేది ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. ప్రోటీన్ నిల్వ చేయడం, ప్రోటీన్స్ ఒక ప్రోటీన్ సింథసిస్ అయితే ఏమో రైబోజోమ్స్, స్టోరింగ్ అయితే మనకు వ్యాక్యూల్స్ మనకి స్టోర్ రూమ్లో పనిచేసింది. ఏటీపీని ఉత్పత్తి చేయడం అయితే మైటోకాండ్రియా. ఓకేనా, నెక్స్ట్ 12వ క్వశ్చన్. ఫోర్స్ అండ్ మోషన్ మీద అడిగిన క్వశ్చన్. 20 న్యూటన్స్ నికర క్షితిజ సమాంతర బలం ప్రారంభంలో 5 సెకండ్ల పాటు నిశ్చల స్థితిలో ఉన్న 4 kgల గల బ్లాక్పై పనిచేసినచో బ్లాక్ యొక్క తుది వేగం ఎంత అన్నాడు. ఓకేనా,
ఫస్ట్ మనకి ఏం అడిగాడు, ఫోర్స్ ఇచ్చాడు. ఓకే, ఎలా చేయొచ్చు మనం దీన్ని? సో ముందు రాసుకుందాం. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషను. ఫోర్స్ ఎంత ఇచ్చాడు, ఎఫ్ ఈక్వల్ టు 20 న్యూటన్స్ ఇచ్చాడు. 20 ఈక్వల్ టు 4 ఇంటూ ఏ, 4 ఒకట్లు 4 ఐదులు, ఏ ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు వాడేమడిగాడు, బ్లాక్ యొక్క తుది వేగం అంటే వి అడిగాడు, అవునా కాదా? ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది బ్లాక్ అన్నాడు. మనకేం తెలుసు, యాక్సలరేషన్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం. సో వెలాసిటీ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఇంటూ టైం. యాక్సలరేషన్ ఎంత 5, టైం ఎన్ని సెకండ్స్ అన్నాడు, 5 సెకండ్స్ అన్నాడు. ఇదిగోండి, సో 5 5 25 పర్ మీటర్ పర్ సెకండ్. సో 25 ఇస్ ద ఆన్సర్ అన్నమాట. ఓకేనా, ఈ ఫార్ములా అండ్ ఈ ఫార్ములా రెండు వాడాలి, అప్పుడే వచ్చింది అనమాట ఆన్సర్. గుడ్ క్వశ్చన్. ఫోర్స్ అండ్ మోషన్ నుంచి. నెక్స్ట్ బాటనీ నుంచి. మొక్కలు పసుపు, నారింజ లేదా ఎరుపు రంగులనిచ్చే వర్ణద్రవ్యం ఏ ప్లాస్టిక్లో ఉంటుంది అన్నాడు. ఏ ప్లాస్టిక్లో ఇదంతా ఉండిద్ది అన్నాడు. మనం మాట్లాడుకున్నాం ప్లాస్టిక్స్లో, విచ్ ప్లాస్టిక్స్ కంటైన్స్ పిగ్మెంట్ దట్ గివ్స్ ఎల్లో, ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్స్ టు ద ప్లాంట్స్ అన్నాడు. దేంట్లో ఉంటాయి, క్రోమోప్లాస్ట్. ఇదిగోండి, క్రోమోప్లాస్ట్లో ఉంటాయి అన్నమాట. క్రోమోప్లాస్ట్లో రకరకాల పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ పిగ్మెంట్స్ ఆకులకి, అదేవిధంగా పండ్లకి, కూరగాయలకి రంగునిస్తాయి అన్నమాట. ఉదాహరణకి ఆరెంజ్ కలర్ వచ్చింది అనుకోండి, బీటా కెరోటీన్, బీటా కెరోటీన్ అనే పిగ్మెంట్ కారణం అన్నమాట. అదే రెడ్ వచ్చింది అనుకోండి, లైకోపీన్, LYCO. లైకోపీన్ అనే పిగ్మెంట్ అనమాట. ఓకేనా, అదే ఎల్లో కలర్ అనుకోండి, జాంతోఫిల్. జాంతోఫిల్, జాంతోఫిల్ లోపల కూడా కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఉదాహరణకి ఒక దాని పేరేమో ల్యూటీన్, ఇంకో దాని పేరేమో వైలో జాంతిన్. సో జాంతోఫిల్ అనే దాని లోపల లూటిన్ని, వైలో జాంతిన్ అనే రెండు పిగ్మెంట్స్ ఉంటాయి. ఇవి రెండు కూడా ఎల్లో కలర్ రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, క్లోరోప్లాస్ట్ అంటే మీకు తెలుసు, లోపల క్లోరోఫిల్ ఉండిద్ది, గ్రీన్ కలర్ అనమాట. ఎమైలోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్ అంటే మీకు తెలుసు, ల్యూకోప్లాస్ట్ లోపలే మనకి ఎమైలోప్లాస్ట్, ఎలాలియోప్లాస్ట్, ప్రోటీనోప్లాస్ట్ ఉండిద్ది. ఈ ల్యూకోప్లాస్ట్ లోపల 3 ఉంటాయి, ఎమైనోప్లాస్ట్, ఎలాలియోప్లాస్ట్, ప్రోటీనోప్లాస్ట్. ఎమైలోప్లాస్ట్ అంటే కార్బ్స్, పిండి పదార్థాలను స్టోర్ చేసుకుంటుంది. ఎలాలియోప్లాస్ట్ అంటే ఫ్యాట్స్, ప్రోటీనోప్లాస్ట్ అంటే ప్రోటీన్స్, వాటిని స్టోర్ చేసుకుంటుంది అనమాట. స్టోరేజ్ లాగా ఉపయోగపడుద్ది. ఏంటది, ల్యూకోప్లాస్ట్. ఓకేనా, చాలా దగ్గర మీనింగ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బీటా కెరోటిన్, లైకోపీన్ అండ్ ల్యూటిన్, వైలోజాంతిన్. ఏ పిగ్మెంట్ ఏ కలర్ ఇచ్చిద్ది అని అడుగుతాడు. ఓకేనా, ఈ కలర్ కూడా, రెడ్ కలర్ కూడా టొమాటో అనమాట. టొమాటోలో ఉండే రెడ్ కలర్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం మిరపకాయ తీసుకుందాం అనుకోండి, మిరపకాయ కూడా రెడ్ కలర్లో ఉండిద్ది. అయితే టొమాటోలో రెడ్ కలర్ రావడానికి కారణమైన లైకోపీను ఇక్కడ కాదు, సపరేట్గా మిరపకాయకు ఉండే రెడ్ కలర్ వేరనమాట. దాని పేరు క్యాప్సాంతినేనా, ఎస్, క్యాప్జాంతిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది అనమాట. మిరపకాయ ఎరుపు రంగులో ఉండటానికి ఈ పిగ్మెంట్ కారణం. సామాన్యంగా మిగతా అన్ని రెడ్ కలర్లో ఉండటానికి లైకోపీన్ కారణం. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి బయాలజీలో బాటనీ నుంచి అడిగాడు. నెక్స్ట్ 14వ క్వశ్చన్. 15 సెంటీమీటర్ల అభ్యంతరం గల వస్తువు ఒక పుటాకార దర్పణం ముందు ఒక వస్తువును 30 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే ప్రతిబింబం ఎంత అన్నాడు. ఓకే, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ 30 సెంటీమీటర్స్ అన్నాడు. ఇదిగోండి ఇక్కడ పెట్టాను, ఇది తీసేయండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇది ఏ, ఇది బి. యూ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. ఎడమ వైపు పెట్టాం కాబట్టి మైనస్ తీసుకోవాలి. ఓకేనా,
నెక్స్ట్ ఏమన్నాడు, కాన్కేవ్ అన్నాడు, ఫోకల్ లెంత్ ఇచ్చాడు. ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి, కాన్కేవ్ అన్నాడు కాబట్టి. సో మిర్రరేనా, సో 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v, అంతే కదా ఫార్ములా. 1/f అంటే -1/15 ఈక్వల్ టు -1/30 ప్లస్ 1/v. ఈ మైనస్ అడ్ వెళ్తే ప్లస్ అయింది. -1/15 ప్లస్ 1/30 ఈక్వల్ టు 1/v. ఎల్సిఎం 30, 15 రోజులు 30, 31 30, -1/30 ఈక్వల్ టు 1/v. v ఈక్వల్ టు -30 సెంటీమీటర్స్. సో +30 కాదు, -30 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అంటే ఇమేజ్ని మనం ఆబ్జెక్ట్ని మనం లెఫ్ట్ వైపు పెట్టాం, ఇమేజ్ కూడా మనకి ఎటుపడింది, లెఫ్ట్ వైపే పడింది. కాబట్టి ఇది ఏమి ఇమేజ్, రియల్ ఇమేజ్. మైనస్ ఉంది కాబట్టి ఇన్వర్ట్ ఇమేజ్. సో రియల్ ఇన్వర్ట్ అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మనం చాలా చేసాం. ఇవి చేస్తున్నప్పుడు ఇక వీటిలో ఎటువంటి తప్పు ఉండకూడదు. మెల్లిమెల్లిగా కాన్సెప్ట్లో మీరు ప్రో అయిపోతూ వస్తూ ఉండాలి. ఓకేనా, ఒక నిమిషం వాటర్ తాగుతున్నాను. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. పదిహేను క్వశ్చన్. విచ్ ప్రాపర్టీ ఆఫ్ ఐసోబార్స్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ అన్నాడు. విచ్ ప్రాపర్టీ ఆఫ్ ఐసోబార్స్, ఐసోబార్స్లో ఎప్పుడు కూడా ఏది డిఫరెంట్గా ఉండిద్ది అన్నాడు. సో ఐసోటోప్స్ అంటే మనకేం తెలుసు, సేమ్ అటామిక్ నంబర్, డిఫరెంట్ మాస్ నంబర్, ఇది ఐసోటోప్స్. మరి ఐసోబార్స్ అంటే ఏమైంది, రివర్స్ అయింది. సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్, అవునా కాదా? సో డిఫరెంట్ అటామిక్ నెంబర్ అన్నాడు కాబట్టి డిఫరెంట్గా ఉండేది ఏంటి, అటామిక్ నంబర్, పరమాణు సంఖ్య అనేది మారిద్ది వీటిలో, ఐసోబార్స్లో. ఈ తేడాను మనం గమనించాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఉదాహరణకి అటామిక్ నెంబర్ని డిఫరెంట్గా రాస్తూ మనం కొన్ని రాసామనుకోండి, ఆర్గాన్ 18, పొటాషియం 19, కాల్షియం 20, ఈ మూడింటికి మాస్ నెంబర్ ఎలా ఉండాలి, సేమ్గా ఉండాలి. సో 40, 40, 40, సేమ్ మాస్ నెంబర్, డిఫరెంట్ అటామిక్ నెంబర్. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ డెఫినేషన్ ఆఫ్ ఐసోబార్స్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 16వ క్వశ్చన్, కార్బన్ కాంపౌండ్స్కి సంబంధించి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కార్బన్ కాంపౌండ్స్ బర్న్స్ విత్ ఏ బ్లూ నాన్ సూటీ ఫ్లేమ్ అండర్ నార్మల్ కండిషన్స్ అన్నాడు. బర్న్స్ విత్ బ్లూ ఫ్లేమ్, బ్లూ ఫ్లేమ్తో మసి రాకుండా మండేది ఏంటి అన్నాడు. కిరోసినా కాదు, చార్కోలా కాదు, ఇథనాల్. ఇథనాల్ ఇస్ ద ఆన్సర్ అన్నమాట. ఓకేనా, ఇథనాల్ ఇస్ ద ఆన్సర్. ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ కంబషన్ అవుతాయి అన్నమాట. వీటి లోపల కంప్లీట్ కంబషన్ అనేది ఎప్పుడు జరగదు. ఒక కిరోసిన్, ఒక చార్కోల్, ఒక డీజిల్ మీరు ఎప్పుడైనా తీసుకోండి, వాటిలో కంప్లీట్ కంబషన్ జరగదు. కానీ ఇథనాల్లో కంప్లీట్ కంబషన్ జరిగిద్ది, బికాస్ ఆఫ్ ది రేషియో ఆఫ్ కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్ ఇన్ దట్ బాండ్. హైడ్రోజన్స్ కార్బన్స్ ఉండే ఆ రేషియోని బట్టి కూడా అది తొందరగా మండాలా, పూర్తిగా మండకుండా ఉండాలా అన్నది డిసైడ్ అయింది. కాబట్టి ఇన్కంప్లీట్ కంబషన్కి ఆల్కహాల్ ఎప్పుడు గురవదు, ఆల్కహాల్ బాగా మండిద్ది అనమాట. ఓకేనా, కాబట్టి బాగా మండితే బ్లూ ఫ్లేమ్, బాగా మండకపోతే ఎల్లో ఫ్లేమ్ అనమాట. ఇన్కంప్లీట్ కంబషన్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. కమింగ్ టు 17వ క్వశ్చన్, హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి అడిగాడు. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ ఇన్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నాడు. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వాస్ డిఫరెన్స్ యొక్క ప్రధానమైన విధి ఏంటి అన్నాడు. చూడండి, మేల్ పార్ట్లో ఉండే సెక్షువల్ పార్ట్ అన్నమాట ఇది. దీన్ని టెస్టిస్ అంటారు. టెస్టిస్లో మనకి స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది.
టెస్టికల్స్ లేదా టెస్టిస్ అంటారు. అది ఎపిడైడిమిస్లో స్టోర్ అయ్యిద్ది అనమాట. ఎపిడైడిమిస్ అనే ప్రాంతంలో స్టోర్ అయ్యిద్ది. ఈ స్టోర్ అయిన స్పర్మ్ అనేది ఎప్పుడైతే ఎజాక్యులేషన్ జరిగిద్దో ఇలా ట్రావెల్ అవుతూ అవుతూ వెళ్ళిపోయి యురత్ర గుండా వచ్చి ఇలా బయటికి పడాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఎపిడైడిమిస్ నుంచి ఇలా యురత్ర బయటికి రావడానికి మనకి సహాయపడుతున్న పైప్ ఏంటి? వ్యాస్ డిఫరెన్స్. కాబట్టి ఇది ఏం చేస్తుంది? ట్రాన్స్పోర్టింగ్ ద స్పర్మ్ ఫ్రమ్ ద ఎపిడైడిమిస్ టు ద యురెత్రా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. శుక్రకణాలని ఎపిడైడిమిస్ అనే ప్రాంతం నుంచి మూత్రనాళం వరకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతున్న ఒక పైపుని వ్యాస్ డిఫరెన్స్ అనాలి. ఓకేనా. రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచరా? కాదు. సెమినల్ ఫ్లూయిడ్ సెక్రిషనా? కాదు. స్పెర్మ్ ప్రొడక్షనా? కాదు. స్పెర్మ్ ప్రొడక్షన్ జరిగే దేంట్లో? టెస్టిస్లో అనమాట. ఈ సెమినల్ ఫ్లూయిడ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక విషయం చెబుతాను. సెమినల్ ఫ్లూయిడ్ అంటే అర్థం ఏంటంటే, సామాన్యంగా స్పర్మ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత స్పర్మ్కి మోటిలిటీ ఉండిద్ది. అయితే ఇది చాలా దూరం ప్రయాణం చేయాలి. వజినా దగ్గర పడి సర్విక్స్ దాటి యూటరస్ గుండా వెళ్ళిపోయి ఎక్కడో ఫాలోపియన్ ట్యూబ్లో ఉన్న స్త్రీల అండాల్లోకి వెళ్ళి కలవాలి. మరి అంత దూరం ప్రయాణం చేయాలంటే స్పర్మ్కి ఎనర్జీ కావాలి. స్పర్మ్కి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కండిషన్స్ అవసరం అన్నమాట. మరి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ స్పర్మ్కి మధ్యలో చాలా 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 కొన్ని యాడ్ అవుతాయి, జాయిన్ అవుతాయి. ఆ జాయిన్ అయిన మొత్తాన్ని స్పర్మ్తో కలిసి మనం ఏమనాలంటే సెమినల్ ఫ్లూయిడ్ లేదా సెమెన్ అనాలి. ఓకేనా. అలా వెళ్తానికి మధ్యలో చాలా గ్రంథులు కొన్ని కాంపౌండ్స్ని ఈ స్పెర్మ్కి కలుపుతాయి అన్నమాట. ఏం కలుపుతాయి చూద్దాం. ఇదిగోండి మీకు వివరంగా చెబుతాను చూడండి. మన బాడీలో మేల్ పార్ట్లో ముఖ్యమైన గ్రంథి ప్రోస్టేట్ గ్లాండ్. గుర్తుపెట్టుకోండి, ప్రోస్టేట్ గ్లాండ్ కనపడుతుంది కదా. నెక్స్ట్ ఇదిగోండి బుల్బోత్రల్ గ్లాండ్. వీటిని కోపర్స్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. బ్లాక్ తీసుకుంటాను, ఎల్లో తీసుకుంటాను. ఎస్, కౌపర్స్ గ్లాండ్స్ అన్న బుల్బోత్రల్ అంటారులే. ఇంకోటేమో సెమినల్ వెసికల్. ఇదేమో ఒక గ్లాండ్, ఇదేమో రెండో గ్లాండ్, ఇదేమో మూడో గ్లాండ్. ఈ మూడు గ్లాండ్స్ కూడా కొంత లిక్విడ్ని మన స్పర్మ్కి యాడ్ చేస్తాయి. స్పర్మ్కి ఆ లిక్విడ్ కలిసిన తర్వాత మనం దాన్ని ఏమని పిలవాలి అంటే సెమెన్ అని పిలవాలి. సెమెన్ అని పిలవాలి. ముఖ్యమైన పని అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఏం చేసిద్ది అంటే స్పర్మ్కి ఆల్కలైన్ నేచర్ని ప్రొవైడ్ చేసిద్ది. ఓకేనా. ఆల్కలైన్ నేచర్ని ప్రొవైడ్ చేసిద్ది అనమాట. ఆల్కలైన్ నేచర్ ఉంటేనే స్పర్మ్స్ వజినా దగ్గర పడినప్పుడు ముందుకు వెళ్ళగలం. ఎందుకంటే వజినల్ పార్ట్ ఎలా ఉండిద్ది? కాస్త ఎసిడిక్ నేచర్తో ఉండిద్ది. అక్కడ కానీ స్పర్మ్స్ పడిపోయినాయి అనుకోండి, అప్పుడు వెళ్ళి ఆ స్పర్మ్స్ చచ్చిపోతాయి, ఎక్సెల్తో కలవు, ప్రెగ్నెన్సీ రాదు. కాబట్టి ఆల్కలైన్ నేచర్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ సెమినల్ వెసికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత దూరం ప్రయాణం చేయాలంటే ఫ్రక్టోజ్ కావాలి. కాబట్టి ఫ్రక్టోజ్ అనే ఒక కార్బోహైడ్రేట్ని దానికి అందిస్తుంది అనమాట. నెక్స్ట్ కాపర్స్ గ్లాండ్స్ ఏం చేస్తాయి అంటే దాన్ని జిగురుగా మారుస్తాయి అన్నమాట. ఆ లిక్విడ్ మొత్తాన్ని కాస్త జిగురుగా మార్చి ఆ మూత్రనాళం ఉంది కదా యురెత్రా, ఆ మొత్తాన్ని కూడా చాలా వెట్టిగా ఉంచుతుంది. అలా వెట్టిగా ఉంచడం వల్ల ఆ పైపు గుండా సెమినల్ ఫ్లూయిడ్ అనేది చాలా చక్కగా బయటకు వస్తుంది. ఓకేనా. కాబట్టి స్పర్మ్కి ఆల్కలిన్ నేచర్ రావడానికి, దానికి మంచి శక్తిని అందడానికి ఫ్రక్టోజు, అదేవిధంగా ఆ యురెత్రాలో చాలా చక్కగా బయటికి రావడానికి ఆ స్లిప్పరీ మ్యూకస్ని ప్రొవైడ్ చేయడానికి ఈ మూడు గ్లాండ్స్ కూడా మన స్పర్మ్కి ఇదిగోండి టెస్టికల్లో ప్రొడ్యూస్ అయ్యి ఎపిడైడిమిస్ గుండా వెళ్ళిపోయి యురెత్రా గుండా బయటకు వస్తాయి కదా. ఇదిగోండి ఇలా వస్తున్నప్పుడు ఇది ఈ గ్రంథి ఈ మూడు గ్రంథుల్లో నుంచి దీనికి వచ్చి దాన్ని కలుస్తాయి అన్నమాట. అలా కలిసి వెళ్తుంది. దీంట్లో ఏ గ్రంథి పాడైపోయినా స్పర్మ్కి ఎనర్జీ అందదు, స్పర్మ్కి ఆ స్లిప్పరీ మ్యూకస్ నేచర్ ఉండదు, ఆల్కలిన్ నేచర్ ఉండదు. ఏది అందకపోయినా ప్రమాదం. ఇన్ని గ్రంథులన్నీ బాగా పనిచేస్తేనే స్పర్మ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అది వెళ్ళి అండంలో కలిసిద్ది అనమాట. అంత వర్క్ ఉంది. కాబట్టి ఈ సెమినల్ ఫ్లూయిడ్ని అందుకే ఏమంటారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాంప్లెక్స్
న్యూట్రియంట్ రిచ్ ఆల్కలీన్ ఫ్లూయిడ్ అంటారు. ఈ మొత్తం పేరు సెమినల్ ఫ్లూయిడ్కి ఉంది. కాంప్లెక్స్ న్యూట్రియంట్ రిచ్ ఆల్కలీన్ ఫ్లూయిడ్ అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అవయవం దగ్గర. అక్కడ ఉండే హైజీన్ ప్రొసీజర్స్ కానీ క్లీన్ చేసుకోవడం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క అవయవం దెబ్బతిన్నా పిల్లలు పుట్టరు, చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. పురుషులు చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ అర్థమైందా? మొత్తం అక్కడ అరే ఒకవేళ మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత చెప్పాలో ఆ మొత్తం చెప్పేసాను నేను అక్కడ. 18వ క్వశ్చన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి అడిగాడు. ఇన్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ విద్యుత్ విశ్లేషణ శోధనం ద్వారా వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ ఎలక్ట్రోలైట్, ఒక ఎలక్ట్రోలైట్ ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని ప్రవహింప చేసినప్పుడు ఇంప్యూర్ మెటల్ ఫామ్ డాష్ డిజాల్వ్స్ ఇంటూ ఎలక్ట్రోలైట్. ఇంప్యూర్ మెటల్ ఎక్కడ ఫామ్ అయిపోయి ఎలక్ట్రోలైట్లో డిజాల్వ్ అయిపోతుంది అన్నాడు. ఇంప్యూర్ ఫామ్ ఎక్కడ ఫామ్ అయింది? యానోడ్ దగ్గర ఫామ్ అయింది. ఓకేనా? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక మెటల్ని శుద్ధి చేయడానికి వాడే పద్ధతినే ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అంటారు. ఇక్కడ ఉదాహరణకి జింక్ సల్ఫేట్ అనే దాన్ని తీసుకోండి. ఈ జింక్ సల్ఫేట్ అనేది ఒక ఎలక్ట్రోలైట్గా తీసుకుంటారు. దీన్ని ఇలాగ వాటర్లో పెట్టి దీని గుండా కరెంటు పంపించినప్పుడు జింక్ అనే మెటల్ క్యాథోడ్ దగ్గర ఫామ్ అయింది. ఓకేనా? సో క్యాథోడ్ దగ్గర మనకి ఏం ఫామ్ అయింది? ప్యూర్ మెటల్ ఫామ్ అయింది. మరి యానోడ్ దగ్గర ఏం ఫామ్ అయిపోయింది? మిగిలిన వేస్ట్ SO4 లాంటిది ఫామ్ అయిపోయింది. కాబట్టి ఇంప్యూర్ మెటల్ ఎక్కడ ఫామ్ అయింది అంటే యానోడ్ చెప్పాలి, ప్యూర్ మెటల్ ఎక్కడ అంటే క్యాథోడ్ చెప్పాలి. ఓకేనా? సో ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకున్నప్పుడు ప్యూర్ మెటల్ గురించి డిస్కస్ చేసాం. ఎగ్జామ్లో యానోడ్ గురించి అడిగాడు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 19వ క్వశ్చన్. ఇఫ్ టాల్ ఈజ్ అ డామినెంట్ ఓవర్ షార్ట్, క్యాపిటల్ T అనేది స్మాల్ t కన్నా డామినెంట్. ఇదేమో టాలు, ఇదేమో షార్ట్. ఓకే. రౌండ్ సైడ్స్ ఆర్ ఈజ్ డామినెంట్ ఓవర్ వ్రింకిల్డ్. సైజ్ పరంగా చూశాను అనుకోండి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఉంటేనేమో రౌండ్ అని అర్థం, స్మాల్ ఆర్ ఉంటేనేమో వ్రింకిల్ అని అర్థం అన్నమాట. ఓకే. ఐడెంటిఫై ద జీనోటైప్ ఆఫ్ ప్లాంట్ షోయింగ్ షార్ట్ హైట్ రౌండ్ సీడ్స్ అన్నాడు. షార్ట్ హైట్ అన్నప్పుడు మనం ఏం చూపించాలి? క్యాపిటల్ T స్మాల్ t ఇలా చూపించామనుకోండి, దాని అర్థం ఏంటి? సారీ, షార్ట్ హైట్ అన్నాడు కదా. ఇదిగోండి, షార్ట్ అన్నప్పుడు మనం ఏం చూపించాలి? 2 క్యాపిటల్ T చూపించాలి, అప్పుడు షార్ట్ అన్నమాట. అదే 2 క్యాపిటల్ T చూపించామనుకోండి టాల్, 2 స్మాల్ T చూపిస్తే షార్ట్. ఓకే. షార్ట్ హైట్ రౌండ్ సీడ్స్ అన్నాడు. రౌండ్ అంటే 6 కదా, అప్పుడు 2 6లు చూపించాలి. ఇది కాబట్టి షార్ట్ హైట్ రౌండ్ సీడ్స్కి జీనోటైప్ ఏంటి అంటే ఇదిగోండి, ఇది 2 క్యాపిటల్ Tలు 2 క్యాపిటల్ Rలు. ఇది జీనోటైపు, ఇది ఫీనోటైప్ అన్నమాట. మనం చూసి చెప్పేస్తాం, కానీ జెనెటిక్ పరంగా చెప్పాలంటే ఇలా ఉండాలి. 2 స్మాల్ Tలు 2 క్యాపిటల్ Rలు ఉండాలి. ఓకేనా? అలా కాకుండా 2 క్యాపిటల్ Tలు 2 క్యాపిటల్ R ఉన్నాయి అనుకోండి, అప్పుడు లాంగ్ రౌండ్ అని చెప్పాలి. అలా కాకుండా 2 క్యాపిటల్ Tలు 2 స్మాల్ Rలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు లాంగ్ వ్రింకిల్ అని చెప్పాలి. ఇవన్నీ కూడా నేను హెరిడిటీలో ఎక్స్ప్లెయిన్ చేశాను, విన్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? చెప్తున్న ప్రతి కాన్సెప్ట్ దగ్గర మీకు అర్థం కాకుండా ఒకవేళ కొత్తగా అనిపిస్తే, క్వశ్చన్ సాల్వ్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటే కంపల్సరీగా దీనికి సంబంధించిన క్లాసెస్ వెనకాల ఉంటాయి, వాటిని వెళ్ళి చూసుకొని రండి. వీడియోస్లోకి వెళ్ళండి, మీకు అన్నీ కనపడుతూ ఉంటాయి. ఓకేనా? గో త్రూ వీడియోస్, అన్నీ మంచి కాన్సెప్ట్ ఉండేది మీకు. నెక్స్ట్ 20వ క్వశ్చన్, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ మీద అడిగాడు. చూద్దాం. ఓ పెద్ద క్వశ్చన్ స్టేట్మెంట్ లాగా అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్, కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. చూద్దాం. ఇన్ ప్రిజం డిస్పర్షన్ కెన్ అక్కర్ ఇఫ్ వైట్ లైట్ ఈజ్ యూజ్డ్ అన్నాడు. కరెక్టే. ఒక ప్రిజం గుండా వైట్ లైట్ వెళ్ళినప్పుడు 7 రంగులుగా విడిపోయిద్ది, దాన్నే మనం డిస్పర్షన్ అంటాం. తెల్లని కాంతి విక్షేపణం సంభవించవచ్చు. కరెక్టే. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే
అండ్ ఎమర్జెంట్ రే అన్నాడు. ఎస్, ఇది కరెక్టే. ఓకేనా, ఇదిగోండి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇలా వచ్చిందేమో యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్. ఈ రెండింటికి యాంగిల్ గీసామనుకోండి యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇలా వెళ్ళాల్సింది ఇంత డీవియేట్ అయింది అని అర్థం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో ఇది రైటే. సి క్వశ్చన్ చూద్దాం. ఇన్ ప్రిజమ్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఆర్ ఆల్వేస్ ప్యారల్ అన్నాడు. ఇది తప్పు. ఓకేనా, ప్రిజంలో ఇన్సిడెంట్ రే టు ఎమర్జెంట్ రే రెండు ప్యారల్గా ఉండవు. ఎక్కడుంటాయి? ఎప్పుడైతే లైట్ రే గ్లాస్ ప్రిజం గుండా వెళ్ళిద్దో అప్పుడు మాత్రమే ఇన్సిడెంట్ రేటు ఎమర్జెంట్ రే రెండు ఎలా ఉంటాయి? ప్యారలల్గా ఉంటాయి. కానీ అక్కడ ఏమన్నాడు? ప్రిజం అన్నాడు. ప్రిజంలో రెండు ప్యారలల్గా ఉండవు. ఓకేనా, అది వెళ్ళే రూట్ వేరు, ఇది వెళ్ళే రూట్ వేరు. దే ఆర్ నాట్ ప్యారలల్. నెక్స్ట్, ఇన్ ప్రిజం ద ఇన్సిడెంట్ రే ఫ్రమ్ ది బేస్ సైడ్ ఎమర్జెస్ బెండింగ్ టువర్డ్స్ ద బేస్ అనమాట. ఒక ఇన్సిడెంట్ రే ఉంది, ఇది బేస్ అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో ఇన్సిడెంట్ రే ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎమర్జెంట్ రే వచ్చింది. ఈ ఎమర్జెంట్ రే కూడా ఎటువైపు వచ్చింది? బేస్కి దగ్గరలో వచ్చింది. అవునా కాదా? ఇన్సిడెంట్ రే మన ఇలా పంపించిన తర్వాత ఇది ఎమర్జెంట్ రే. ఎమర్జెంట్ రే ఎలా ఉంది? బేస్కి దగ్గరగా వచ్చింది. సో టువార్డ్స్ ద బేస్ వచ్చింది. సో టువార్డ్స్ ద బేస్. ఓకేనా, సో అన్నీ రైటే, సి తప్ప. మంచి క్వశ్చన్, బాగా డెప్త్గా అడిగాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే అనమాట. కాన్సెప్ట్ని బాగా ఫ్రేమ్ చేశాడు. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే పెట్టగలరు అనమాట. నెక్స్ట్ 21వ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ అన్నాడు. ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి అన్నాడు. ఇదిగోండి HCOH. HCOHని మనం ఏమంటాం? ఫార్మిక్ యాసిడ్ అంటాం. C2H5 వచ్చిన మనం ఏమనాలి? ఇథనాల్ అనాలి. దీనికంటే ఏం పేరు ఉండదులే. C2H4O2 ఏమనాలి? C2H4 ఎలా ఉంది? ఇదిగోండి దీన్నే ఇలా రాశాడు, CH3COH, ఎసిడిక్ యాసిడ్ అనాలి. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 2, హైడ్రోజన్లు 4, ఆక్సిజన్లు 2. CH3COHనే ఇలా రాశాడు, C2H4O2. దట్ ఈస్ ఎసిడిక్ యాసిడ్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఓకేనా, కమింగ్ టు 22వ క్వశ్చన్. 2 వైర్స్ ఆఫ్ ది సేమ్ మెటీరియల్ హ్యావ్ ఈక్వల్ లెంత్స్ బట్ దేర్ క్రాస్ సెక్షనల్ ఏరియాస్ ఆర్ ఇన్ ద రేషియో 1:4. ద రేషియో ఆఫ్ ది రెసిస్టెన్స్ అన్నాడు. సింపుల్, R1/R2 ఈక్వల్ టు L1/L2 ఇంటూ A2/A1. వాడేమన్నాడు? క్రాస్ సెక్షనల్ ఏరియాస్ అన్నాడు. సో A1:A2 ఎంత ఇచ్చాడు? 1:4 అన్నాడు. ఇది వాడు ఇచ్చిన డేటా. ఇప్పుడు మనం ఏ రేషియో అడిగాడు? రేషియో ఆఫ్ రెసిస్టెన్స్, నిరోధకతల యొక్క నిష్పత్తి అడిగాడు. మధ్య ఇచ్చేద వైశాల్య నిష్పత్తి ఇచ్చి. సో ఎల్తో సంబంధం లేదు కాబట్టి తీసేయండి. R1/R2 ఈక్వల్ టు A2 అంటే ముందు ఏం రాయాలి? 4 రాయాలి. 4/1. సో 4:1. 4/1 అంటే 4:1. ఆన్సర్ ఈజ్ 4:1 అనమాట. సింపుల్. వాడు ఇచ్చిన ఏరియో రేషియోలకి రివర్స్లో ఉండిద్ది రెసిస్టెన్స్ రేషియో. బికాజ్ R1/R2 ఈక్వల్ టు A2/A1. ఓకేనా, ఈ ప్రతి క్వశ్చన్ని కూడా మీరు పాస్ చేసి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. నేను ఎలా సాల్వ్ చేస్తున్నాను, మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు, తక్కువ సమయంలో ఎక్కువగా అర్థం చేసుకుంటూ పెట్టగలుగుతున్నామా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ నుంచి అడిగాడు. సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఓకే, అయస్కాంత క్షేత్ర రేఖలకు సంబంధించి ఏది సత్యం అన్నాడు. ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ అన్నాడు. తప్పు, అసలు అవి ఇంటర్సెక్ట్ అవ్వవు, ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నాడు. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వీక్ వేర్ లైన్స్ ఆర్ క్లోజ్ అన్నాడు. క్లోజ్గా ఉన్న చోట వీక్గా ఉంటాయా? తప్పు, క్లోజ్గా ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి? స్ట్రాంగ్గా ఉంటాయి అని అర్థం అనమాట. ఇది కూడా ఇక్కడ క్లోజ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్ది? స్ట్రాంగ్గా ఉండిద్ది. అవుట్ సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మూవ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఎస్, ఇది కరెక్ట్. అయస్కాంత క్షేత్రానికి బయట వెలుపుల ఉన్న రేఖలు ఎలా వెళ్తాయి? ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తాయి. ఓకేనా, ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మూవ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అన్నాడు. తప్పు. ఇన్సైడ్ అంటే
సౌత్ టు నార్త్ వెళ్తాయి, నార్త్ టు సౌత్ కాదు. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రూ అడిగాడు కాబట్టి. కమింగ్ టు 24వ క్వశ్చన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిఫైన్స్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్. యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ని ఎలా డిఫైన్ చేయాలి అన్నాడు. నంబర్ ఆఫ్ వైబ్రేషన్ పర్ సెకండ్స్, సెకండ్కు కంపనాల సంఖ్య, దీని అర్థం ఫ్రీక్వెన్సీ అనమాట. ఫ్రీక్వెన్సీ అంటే ఒక సెకండ్లో ఎన్ని వైబ్రేషన్స్ వచ్చినాయి అని చెప్పడం ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఏ కాదు. స్పీడ్ ఎట్ విచ్ ద వేవ్ ట్రావెల్స్, వేవ్ ఎంత స్పీడ్తో వెళ్తుందో అదే యాంప్లిట్యూడా? కాదు. డిస్టెన్స్ బిట్వీన్ టూ కన్సిక్యూటివ్ క్రస్ట్లు, ఇదిగోండి ఇది క్రస్ట్, ఇది క్రస్ట్, ఈ రెండు క్రస్ట్ల మధ్య ఉన్న దూరాన్ని మనం ఏమనాలి? వేవ్ లెంత్ అనాలి. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ క్రస్ట్ అంటే అది వేవ్ లెంత్ ఈక్వల్, నాట్ యాంప్లిట్యూడ్. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్, మీన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళింది అని చెప్పడమే యాంప్లిట్యూడ్. కాబట్టి ఇది ఆన్సర్. ఓకేనా? ఒక యావరేజ్ మీన్ పొజిషన్, ఇదిగోండి ఇది మీన్ పొజిషన్, మీన్ పొజిషన్ నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది అని చెబుతున్నాం కదా, దాన్ని మనం ఏమనాలి? వి ప్లస్, దాన్ని యాంప్లిట్యూడ్ అని చెప్పాలి. దాని రేంజ్ అనమాట, ఎంతవరకు డిస్ప్లేస్ అవ్వగలిగింది వేవ్ అని చెప్పటమే డిస్ప్లేస్మెంట్కి అర్థం. ఓకేనా? నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటేనేమో ఫ్రీక్వెన్సీ. మరి టైం పీరియడ్ అంటే ఒక 1 కంప్లీట్ సైకిల్ని పూర్తి చేయడానికి పట్టిన టైంనే టైం పీరియడ్ అనాలి. టు కంప్లీట్ 1 సైకిల్ లేదా 1 ఆసిలేషన్, కంప్లీట్ ఆసిలేషన్ పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టిందో దాన్ని టైం పీరియడ్ అనాలి. సో ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, యాంప్లిట్యూడ్, ఈ 3 పారామీటర్స్ వెరీ ఇంపార్టెంట్ వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వేవ్. ఒక తరంగం గురించి మాట్లాడేటప్పుడు ఈ 3ని మనం పరిగణలో తీసుకోవాలి. ద ఫైనల్ క్వశ్చన్ ఫర్ ది షిఫ్ట్ ఎన్విరాన్మెంట్ నుంచి అడిగాడు. అవర్ ఎన్విరాన్మెంట్, విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ when fossil fuels are burned and primarily responsible for the greenhouse gases అన్నాడు. ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాల నుంచి కాల్చినప్పుడు వచ్చే హరిత వాయువు గ్రీన్ హౌస్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్. ఓకేనా? ఇదే ఫస్ట్ అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ తర్వాత మీథేన్, మీథేన్ తర్వాత నైట్రోజన్, తర్వాత ఫ్రీయాన్ గ్యాసెస్ అనమాట, ఎఫ్ గ్యాసెస్ వస్తాయి. సో ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చి ఇన్కంప్లీట్ కంబషన్ జరిగి భూమిని బాగా వేడెక్కించడంలో బాగా ముఖ్య పాత్ర పోషిస్తున్న గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనమాట. ఓకేనా? సో ఇది ఏ యూనిట్స్ నుంచి వచ్చినాయో కూడా మీకు పైన టైటిల్స్ ప్రొవైడ్ చేశాం కాబట్టి ఆ యూనిట్స్ని చాలా ఫోకస్డ్గా చదువుకోండి. ఓకేనా? ఇది డిసెంబర్ రోజు ఫస్ట్ రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్. సో సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్లో మరొకసారి కలుద్దాం. ఓకేనా? అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.